చిత్రాడ గ్రామం అండి, మాది పిఠాపురం మండలం అండి. ఈ చిత్రాడ గ్రామంలో పట్టాలు పెట్టుకున్నారండి అందరూ లోను. కానీ ఉక్కు కొడుకున్న వాళ్ళకి అర్హత లేదు అన్నారండి, ఇవ్వనన్నారండి. ఉక్కు కొడుకున్న వాళ్ళకి ఏంటి, ఉక్కు కొడుకున్న వాళ్ళు ఓటు వేయరా? మీకు ఉక్కు కొడుకున్న వాళ్ళు కూడా ఓటు వేసారు కదా, వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం ఏంటి, న్యాయం ఏంటండి? కానీ పట్టాలు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఫలాలు సీపెట్టలేదండి. ఈ రోజు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా పట్టాలు చీపెట్టలేదండి, స్థలం చీపెట్టలేదండి. వాళ్ళ పట్ట దేనికి ఇచ్చారండి? జగన్ బొమ్మ ఉన్నాయి, గీసుకోనక 4 గీసుకోనక ఉపయోగపడుతుందండి ఆ పట్ట. దేనికైనా ఉపయోగపడితే పట్ట చెప్పండి, మీరే చెప్పండి, ఆలోచించండి మీరు. కానీ జనాలు చాలా మంది పోయారండి. దేనికి కారణం పోయారు తెలిసి చిరుపాదం పెట్టాడు, కరోనా వచ్చింది. ఎవరు పోయిపోయండి? చాలా జనాలు చనిపోయారండి. ఎందుకు చనిపోయారండి? కరోనా వచ్చిన వాళ్ళు పోయారు. వాళ్ళకి ఉపకారం ఏమైనా చేశాడు? నేను కరోనా వచ్చిన వాళ్ళకైనా బాధ్యత చూశాడండి. బాధ్యత అధికారంలో ఉన్నావు నువ్వు, అధికారంలో ఉన్నప్పుడు కరోనా వచ్చిన వాళ్ళకి ఏమైనా బాధకారం ఏమైనా చూశారని చెప్పండి. బాధ ఏమైనా చూసారా మీరు? వాళ్ళకి ఏమైనా చనిపోయారు, వాళ్ళకి ఏమైనా ఇదే అన్నది ఏమైనా చూసారని చూడలేదు కదండి. అతను ఇంకెవరు ఎలాగేస్తారండి మీకు ఓటు? జగన్ గారికి అయితే మాత్రం మేము వేయలేమండి ఓటు, జనసేనకే వేస్తామని. జనసేన మేము గెలిపించుకుంటామని. ఆయన కూడా చూడాలి కదండి, అందరం గెలిపిస్తాం. ఒకసారి చూడన్నామండి, ఒకసారి చూస్తాం. ఇప్పుడు జనగణ పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కదండి, అందుకని పవన్ కళ్యాణే వేస్తామండి మేము ఓటు అయితే మాత్రం. పవన్ కళ్యాణ్ కంపల్సరీగా గెలుస్తానండి. నేను 100 కేజీలు లడ్డు కూడా వినాయకుడిగా కూడా పెడతానని కోరుకున్నాను కూడానండి. అది కరెక్ట్గా మాట్లాడుతున్నానండి.